నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ స్ట్రీట్ స్టైల్ ఉల్లిపాయ పకోడీ. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇప్పుడు నేను చూపించే ఈ పకోడీ స్వీట్ షాపుల్లో అమ్ముతారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఏమాత్రం టేస్ట్లో మార్పు ఉండదు. చిన్న చిన్న టిప్స్ చెప్తాను, ఫాలో అవుతూ చేసుకోండి. మీకు ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్ పకోడీ వచ్చి తీరుతుంది. ఈ ఉల్లిపాయ పకోడీ కోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు తినేటప్పుడు పకోడీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు తినేటైతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది ఉల్లిపాయల్లో నుంచి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలన్నీ విడిపోయేలాగా ఒక్కొక్క పాయను విడదీస్తున్నట్టుగా కలపాలి. అప్పుడే మనకు ఉల్లిపాయ అనేది స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తుంది పకోడీ. ఈ ఉల్లిపాయలకు సరిపోయేంత శనగపిండిని కలుపుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. మీరు మిల్లాడిచ్చిన పిండి అయితే 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఎందుకు అనంటే నేను ప్యాకెట్ పిండి యూస్ చేస్తున్నాను. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారము, ఎందుకంటే ముందు పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఓమా అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేయితో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న నీరుతోనే ముందు కలపడానికి ట్రై చేయండి. ముందే వాటర్ వేసేస్తే మనకు జారైపోతుంది. అప్పుడు మనకి ఉల్లిపాయ పకోడీ అనేది క్రిస్పీగా రాదు. కావాలి అనుకుంటే మనం 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ అట్లాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 2 టీ స్పూన్స్ అంత వాటర్ పట్టింది అంతే. దాంతోనే మొత్తం కలిసిపోయింది పిండి ముద్దలాగా. చూసారా, ఇలా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ పై ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత మనం పకోడీలాగా కొంచెం కొంచెంగా జారవిడుస్తూ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకొని వాటిని కదపకూడదు. వెంటనే కాసేపు అయిన తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు చూసుకొని కలుపుకోవాలి. చూసారా, 4 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. అప్పుడు మనము గరిటెతోటి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలాగే 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీరు గరిటెతో నొక్కి చూస్తే అది క్రిస్పీగా అయిందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు మనము వాటిని తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే పకోడీలని ఎప్పుడైనా మనము మూత ఉన్న గిన్నెలో వేసుకోకూడదు. గాలికి అలా వదిలేయాలి. లేదు అనంటే మెత్తబడిపోతుంది పకోడీ అంతా. చూసారు కదా, ఇలాగే మిగతా పిండినంతా కూడా వేసుకొని పకోడీలు చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాగే అన్ని పకోడీలు చేసుకున్నాను. చూసారు కదా, ఇది చూడడానికి ఎంత డెలిషియస్గా ఉందో. తింటే కూడా యాజ్ డేస్ మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయి. దీనిపైన నేను జస్ట్ చూడడానికి లుక్ వైజ్ కోసం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించి వేశాను. అవి అంత పర్టికులర్గా అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఈవినింగ్ స్నాక్స్కి బాగా సెట్ అవుతుంది ఉల్లిపాయ పకోడీ అనేది. ఇంకా టీలోకి అయితే చెప్పనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వివాహ భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. మీ సజెషన్స్ కూడా కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.